మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేరు పెట్టడానికి కూడా మీకు ఏమన్నా నామవుతుందా ఇక్కడ చెప్పండి. పెట్టారు వాడు కౌన్సిలర్ ఎన్నైనాడు ప్రజల చేత గెలుచుకుని ఉండేవారు వ్యక్తిగతంగా ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చినాడు. ఆయన పేరు పెట్టడానికి మీకేం నామోసి ఎందుకని ఆయన పేరు పెట్టలేదు? 40 మంది కౌన్సిలర్ 40 వార్డు పెట్టే ఒక కౌన్సిలర్ పేరు అన్న పెట్టారు. దీంట్లో ఎన్డీఏ అధికారులను పెట్టినారు. చోట ఎన్డీఏ అధికారులు ఇండియా ప్రజాప్రతినిధులను పెట్టినప్పుడు మీ పార్లవర్గము మీకు ఇప్పుడు రూలింగ్ ఉండేవాళ్ళం మేము మా పేరు పెట్టడానికి నీకేం నామోసి వచ్చింది? ఎందుకని పెట్టలేదు? ఎందుకని ఆ కౌన్సిలర్ పేరు పెట్టండి. మీరు అక్కడ కొంత రోడ్డు వేయండి. ఎవరు ఉత్తరం లేదు, మా వాళ్ళు ఎవరు వ్యతిరేకించేవాళ్ళు కాదు. రోడ్డు వేసేటప్పుడు పలానా కోటి నుంచి పలానా కోటి రోడ్డు వేస్తున్నాము అని చెప్తే మేము పని చేస్తామో చేయమో అది వేరే కదా. కానీ ఆ వార్డు కౌన్సిలర్ కూడా సంతోషపడతాడు. ఆ వార్డు ప్రజలు చెప్తాడు ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్డు పెట్టినా మేము త్వరలోనే అవుతుంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు పేరు పెట్టడానికి ఆ కౌన్సిలర్ పెంచడానికి కూడా మీకు ఇబ్బందికరమైంది. ఎందుకు కానీ పెంచలే? ఎన్ని వారు పెట్టారు? ఎన్ని కోట్ల రూపాయలు పెట్టారు జనరల్ ఫండ్లో? జనరల్ ఫండ్ ఎన్ని కోట్ల రూపాయలు పెట్టారు? ఉండాలేమో డబ్బులు సబ్సిడీ ఫండ్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఇయర్ పెట్టలేదు. ఎందుకంటే మార్చి లోపల సాధ్యమా? మార్చి లోపల సాధ్యమా? సాధ్యం కాదు. మార్చి సాధ్యమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రజలు అడిగినారు కాబట్టి ఆ వార్డు ఒకసారి కూడా అడగరా? ప్రజలు మిమ్మల్ని డైరెక్ట్ వచ్చి అడిగారా? ప్రజలు డైరెక్ట్ వచ్చి మిమ్మల్ని అడిగారా? ఆ వార్డు కౌన్సిలర్ అడిగినారా? చర్చించినారా? చర్చించినారు. ఆ కౌన్సిలర్ సార్ ఇప్పుడు పలానా వాళ్ళు వచ్చి పలానా 10 మంది వచ్చిందో మాకు వినతి పత్రం ఇచ్చినాడు, ఈ రోడ్డు పెట్టుకున్నాము, ఈ రోడ్డు పెట్టాలి సభవా కాదా, పెట్టాలా వద్దా అని ఒక్కసారి అడిగితే ఏమన్నా అవుతుంది సార్ మీకు? జరిగింది ఇష్టాన్ని ఎంతమంది ఉన్నారు? ఇంతవరకు అక్కడ రాలేదు సబ్జెక్ట్. జనరల్ ఫండ్ కింద జనరల్ గా ఉంటుంది పెట్టినప్పుడు మన దగ్గర సబ్సిడీ ఫండ్స్ ఉంటే పెట్టాలి. పాత లెక్కలే లేకున్నారు, మళ్ళీ కొత్త లెక్కలకి ఏం పెట్టారు? అజెండాలో కౌన్సిల్ పేరు ప్రజెంట్స్ వచ్చినాయి. 3 నెలల కిందట ఇదే ప్రస్తావన వచ్చింది సార్. అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు తీసుకొని పోయి మేమైతే మీటింగ్ వస్తున్నాం. మీరు రెగ్యులర్ గా రాకపోయి ఉండొచ్చు. మేమైతే రెగ్యులర్ గా మీటింగ్ వస్తున్నాం. లాభంలో మేము చెప్పాలంటే అయిపోయిందా చెప్పండి సార్. ఈసారి కాదు సార్, ఆ ప్రజాప్రతినిధి ఎవరు వాటిలో పిలుచుకోండి. 50 ప్రియారిటీ ఉండగా దానికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. అట్లే చేస్తాం. ఇష్టంతో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. చైర్పర్సన్ గారికి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. సార్ చెక్ చేయొచ్చు, మేము ఇస్తామండి. ఈవినింగ్ లోపల మేము ఇచ్చేస్తాము. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మళ్ళీ ఈవినింగ్ లోపల తమరైనా సెలవు పెట్టారు కదా సార్? అడుగుతూ ఉన్నాం సార్. ఎందుకంటే మేము అడుగుతానే మళ్ళీ మేము సెలవు పెట్టారు, లేకపోతే 4 రోజులు మళ్ళీ అధికారులు ఆ సెక్షన్ లేదని చెప్తారు సార్. అందుకనే సాయంత్రం లోపల మీకు వేరే విధంగా కాదు, సంతోషపూర్వకంగానే అడుగుతా ఉంటాం. మేము మొత్తం లిస్ట్ అంతా అడిగింది, మీరు ప్రింట్అవుట్ చేసి ఇచ్చారు. ఎందుకంటే సాయంకాలం మళ్ళీ అధికారులు సెలవు అంటారు, మళ్ళీ మీరు సెలవు అయితే మళ్ళీ మాకే బతుకుతుందని అట్లేం లేదు. మీకు ఈవినింగ్ వల్ల మొత్తం లిస్ట్ గౌరవం లేదు కదా, లేదనే కదా సార్. ఇప్పుడు ఇన్ని సబ్జెక్టుల్లో ఎక్కడన్నా కానీ మీరు ఎన్నో వార్డులు పెట్టినారు. దీంట్లో ఎక్కడన్నా కౌన్సిలర్ పేరు ఎక్కడన్నా కానీ ఒక్క దాంట్లో చూపించండి.
ఎన్డీఏ ప్రజాప్రతినిధులు అన్నారు కానీ కౌన్సిలర్లు ఉన్నారు కదా. మాకు ఎవరైనా ప్రజలు ఇచ్చినా ఓకే, ఎవరు ఇచ్చినా ఓకే, కానీ కౌన్సిలర్ ఉన్నాడు కదా. మరి ఎట్లా ఇప్పుడు కౌన్సిలర్లు ఈ కౌన్సిల్ ఆమోదిస్తేనే మీరు పనిచేసింది. ఈ రోజు కౌన్సిల్ విలువ లేకపోతే చేసినప్పుడు ఏ విధంగా ఇన్ని సబ్జెక్టులు పెట్టినారు, ఏ విధంగా ఆమోదించమంటారు? అంటే ఎవరికి మా మీద ముళ్ళరేకపోతున్నా వద్దు సార్. ఇన్ని రోజులు మా గవర్నమెంట్ పోయి దాదాపు 1.5 సంవత్సరం పైన అవుతుంది. మీకు ఇంతవరకు మేము ఆ ప్రతి దాంట్లో మీకు సహకరించినామా లేదా? మాకు అల్టిమేట్ కావాల్సింది ప్రజలకు సేవ కావాలి, ప్రజలకు మంచి జరిగేది కావాలి. మీరు ప్రజాప్రతినిధులు ఆ విధంగానే ఆమోదిస్తున్నాం. ప్రతిదీ మీకు ఏ సబ్జెక్ట్ వచ్చినా ఏ దానికి వచ్చినా ఇన్ని రోజులు సహకరిస్తాము. కానీ మీరు మీ నుంచి మాకు ఎక్కడ గౌరవం కనపడాలి? ఎక్కడ ఉంది సార్? అదే కలెక్టర్ ఇచ్చినప్పుడు లెక్క చెప్పలేదు, కలెక్టర్ కూడా లెక్క అట్లే లేదండి. కలెక్టర్ మీరేం చేస్తారా సార్? కలెక్టర్ ఎంతో మేము రిప్లై కూడా ఇచ్చాము దానికి. సరే మీరు ఏం చెప్పినా రిజెక్ట్ చేస్తా ఉంటారని చెప్పి మేము దీనిపైన పోయి కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చాము. మేము అర్జీ ఏమని ఇచ్చాము సార్, మున్సిపల్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఈ జనాభా ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో వాళ్ళందరికీ దాదాపు ఒక 12,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళ కట్టుకునేదానికి గుంటూరు కాలనీ లేఅవుట్ అనేది ఒకటి, రేగాడపల్లి లేఅవుట్ అనేది ఒకటి, కోటమాలపల్లి లేఅవుట్ అనేది ఒకటి అక్కడంతా కాలేజీ ఇచ్చాము. వాళ్ళు దాదాపు ఒక 50% 60% దాకా ఇల్లు కట్టుకొని అక్కడంతా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఒక రెసిడెన్సీ అడ్రస్ కోసం కావచ్చు, పిల్లల చదువు కోసం కావచ్చు, ఒక పాస్పోర్ట్ కావచ్చు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే ఆ ఇంట్లో ఉన్న ఎవరైనా దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే ఒక డెత్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే ఒక గ్యాస్ కోసం కావచ్చు, ఇట్లా అడ్రస్ మనది ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. రోడ్డు కోసం కావచ్చు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు టౌన్ లో ఉన్న ఇక్కడి నుంచి ఖాళీ చేసిపోతే ఈ ఇంట్లో కొత్త చేస్తారు, ఆ అడ్రస్ లో వాళ్ళు లేదని చెప్పి వాళ్ళందరూ క్యాన్సల్ చేపిస్తారు. వాళ్ళ పిల్లలకి ఏదైనా ఇండివిజువల్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏదైనా పిల్లల భవిష్యత్తు కోసం ఏమైనా వచ్చి ఇబ్బంది అవుతారు సార్. వాళ్ళు మన మున్సిపాలిటీ ప్రతినిధులు కలుపుకొని వాళ్ళ డోర్ నెంబర్ మంచి సైడాన్ని ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించే బాధ్యత మన మున్సిపాలిటీ పైన సార్. దీన్ని కలుపుకుందామని చెప్పి మేము అడిగినాం. సరే దానిపైన ఆలోచన చేస్తామన్నారు. గత కౌన్సిల్ మీరు ఎవరు రావట్లేదు. మేము దీనిపైన ఈ విధంగా ఉంది సార్, మీరే స్పందించాలని చెప్పి కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చారు. ఆ అర్జీ ద్వారా మళ్ళీ మీరుకి ఇక్కడికి కలెక్టర్ గారు పంపించారు. దీనిపైన ఏ విధమైన మీరు చర్య తీసుకుంటున్నారు ఏమని చెప్తే మీరు మాకు మళ్ళా ఒక పోస్ట్ ద్వారా ఒక లెటర్ పంపించారు. మేము అడిగినది అడిగాము, మీరు పంపించేది ఏమంటే మేము పోల్చుకుంటని దీంట్లో కలుపుకోవాలని అడిగామని, రేగడపల్లిని మున్సిపాలిటీలో కలుపుకోవాలని అడిగామని, కోటలపల్లిని విలేజ్గానే మున్సిపాలిటీలో కలుపుకోవాలని మీరు అడిగినారు. ఆ విలేజ్ లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా వచ్చి మా విలేజ్ అనేది మున్సిపాలిటీ కలుపుకోవాలని చెప్పి వాళ్ళు లెటర్ ఇచ్చారు. అందువల్ల మేము కలుపుకునేది వీలు కాదని చెప్పి మీరు మాకు లెటర్ ఇచ్చారు. మేము అడిగేది లేఅవుట్ మాత్రమే ఇందులో కలుపుకోవాలా, అక్కడ పంచాయతీలోనూ లేవు, ఇక్కడ మున్సిపాలిటీలోనూ లేవు, ఓన్లీ లేఅవుట్ ఒకటే కలపాలని చెప్పి మేము అర్జీ ఇస్తే మీరేమి ఇచ్చారు? కోటలాగపల్లి, రేగాడపల్లి, కోటకుంట, గుంటూరు విలేజ్ మేము కలుపుకోవాలని అడిగినామని చెప్పి మీరు డైవర్ట్ చేసి ఇది ఎలా ఉంటుందంటే పొలిటికల్ పార్టీల మధ్య కానీ వాళ్ళు ఏదైనా మేము కలుపుకోవాలంటే ఏదో రాజకీయ ఉద్దేశంతో మేము అడిగినామని వేరే పార్టీలలో వాళ్ళు ఒకే చెప్పి లెటర్ ఇస్తే మీరు ఏదన్నారని చెప్పి మేము బయట కానీ మా మధ్య వెలుగుదల ఏర్పడే పరిస్థితి కానీ మీరు ఇచ్చే సమాధానం ఈ విధంగా ఉంది. మేము అడిగేదానికి దీనికి క్లారిటీ సమాధానం కావాలి సార్. దీనిపైన ఏం చెప్తారు? అది అవన్నీ ఎవరు చెప్పే కాదు. ఇప్పుడు ప్రకారం వేసేసి వాళ్ళ వార్డ్స్ గుంటూరు అవి 3 వార్డులు వాళ్ళు కూడా పెట్టినారు కాబట్టి అది రాయాల్సి వచ్చింది.